యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పరలోక రాజ్యము పొలంలో నాటబడిన విత్తనములను పోలి ఉన్నది అనే అంశం ధ్యానించుకుందామండి. ఈరోజు మనకి పట్టణాలు ఏంటి అనంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం అండి. 1వ వచనం నుండి 32 వరకు మనం ధ్యానించుకుంటా ఉన్నాము. అలాగే పాత నిబంధన యెషయా 55లో 10-11 వచనాలు, మరి పౌలు లేఖల్లో రోమా 8:18 నుంచి 23, కీర్తన 65:9 నుంచి మనం ధ్యానించుకోబోతున్నాము. ఆదివారం వచ్చిందంటే మనం యేసు ప్రభు వాక్యంలో విశ్రాంతి తీసుకోవాలండి. అందుకే ప్రపంచం అంతటా ఆదివారం హాలిడే ఎందుకు అనంటే విశ్రాంతి యేసుక్రీస్తు వాక్యం కాబట్టి దయచేసి కుటుంబంగా కూర్చొని వాక్యాన్ని ధ్యానించుకొని పిల్లల్ని ఆశీర్వదించండి. ఆదివారం మీ బిడ్డల్ని ఆశీర్వదించండి. శరీరానికి మనం వాక్యం ఆహారం తింటాం కదా, అలాగే ఆత్మకు కూడా మనం ప్రతిరోజు 3 సార్లు వాక్యం పెట్టాలి. ముఖ్యంగా ఆదివారము ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకోవాలి. ఓకేనా? సో ముందుగా మనం మత్తయి సువార్త చూద్దామండి. మత్తయి సువార్త అన్ని గ్రంథాల్లోకి కూడా 73 గ్రంథాలు ఉన్నాయి. ఇందులో అన్ని గ్రంథాల్లోకి ముఖ్యమైనదండి. నూతన నిబంధనలో ఉన్నటువంటి 27 గ్రంథాల్లో కూడా ముఖ్యమైనది. దీన్ని గాస్పుల్ ఆఫ్ ద చర్చ్ అంటారు. ఈ బైబిల్ గ్రంథం రావడానికి క్రీస్తు శకం 500 సంవత్సరాలు అవుతుంది చర్చి పెద్దలు తయారు చేయడానికి. అప్పటి వరకు కూడా 500 సంవత్సరాలు అపోస్తులు వాళ్ళ శిష్యుల్ని అపాస్టాలిక్ ఫాదర్స్ అంటారు, వాళ్ళ శిష్యులని చర్చ్ ఫాదర్స్ అంటారు అనమాట. సో వీళ్ళందరూ కూడా ఒక్క మత్తయి సువార్తను తీసుకొని వెళ్ళి ప్రపంచమంతటా సువార్తను బోధిస్తారండి. ఫాంతెనూస్ అనే ఆయన మిషనరీ అనమాట. ఆయన క్రీస్తు శకం 180లో ఇండియాకి ముంబైకి వస్తారనమాట. వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు చెప్తారంట, మీకంటే ముందు నతానియేల్ గారు వచ్చారండి, ఆయన మత్తయి సువార్తని హీబ్రూ భాషలో తీసుకొని వచ్చి మాకు బోధించారు. ఇప్పుడు మేము దానిని మాకు భారతదేశానికి దేవుడిచ్చిన ఒక ట్రెజర్ ఐశ్వర్యంగా మేము భావిస్తున్నాము, నిధిగా భావిస్తున్నాము అని దాన్ని చూపిస్తారంట. సో దాన్ని ఫాంతెనూస్ గారు మళ్ళీ తీసుకొని వెళ్తారనమాట. సో మత్తయి సువార్తని తీసుకొని అందరు బోధిస్తారు. మరి థామస్ వారు అయితే 52లో వస్తారు, ఈయన 55లో వస్తారు. అయితే నతానియేల్ గారు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారండి. ఆర్మేనియాలో ఆయన సువార్త బోధిస్తారనమాట. అక్కడ ఆయనని చర్మం వలిచి చంపేస్తారు, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా అనమాట. అయితే ఇప్పుడు మనం మత్తయి సువార్తకు వద్దామండి. మత్తయి సువార్త ఎందుకు మొదటి గ్రంథంగా మరి మన పెద్దలు ఉంచారు బైబిల్లో అంటే, యేసు ప్రభు చేసిన 5 ప్రసంగాలు ఒక క్రమ పద్ధతిలో అమర్చబడతాయండి. యేసు ప్రభు యొక్క శిష్యుడు మత్తయి 12 మందిలో బాగా చదువుకున్నవాడు అనమాట. కనుక యేసు ప్రభు యొక్క ప్రసంగాల్ని, ఆయన చేసిన అద్భుతాల్ని లిఖించడానికి ప్రత్యేకమైన పని కొరకు యేసు ప్రభు మత్తయిని ఎన్నుకున్నారు. నిన్ను కూడా ఒక పని కొరకు ఎన్నుకున్నారు యేసు ప్రభు, నిన్ను కొనుక్కున్నారు ఆయన రక్తం ఇచ్చి అనమాట. అయితే ఆ 5 ప్రసంగాల్లో మొదటి ప్రసంగాన్ని కొండ మీద చేసిన ప్రసంగం అంటారండి. ప్రతి ఒక్కరూ భూమి మీద ఉన్నవాళ్ళు పరలోకానికి వెళ్ళాలంటే ఇది చదివి పాటించాలి. మత్తయి 5, 6, 7 అధ్యాయాలు అందరూ క్రైస్తవులు, హిందువులు ఏం తేడా లేదండి, అందరూ దేవుడి బిడ్డలే. గాంధీజీ లేవగానే ఈ 3 అధ్యాయాలు చదువుకునేవాళ్ళంట. ఆయన బైబిల్ ఇప్పటికి కూడా ఉందండి. ఇంకా అబ్రహం లింకన్ గారి బైబిల్ ఇప్పటికి కూడా అమెరికన్ ప్రెసిడెంట్స్ వాళ్ళు ఓత్ తీసుకునేటప్పుడు అంటే ప్రమాణ స్వీకారం అప్పుడు అబ్రహం లింకన్ గారి బైబిల్ మీద చేయి పెట్టి వాళ్ళు ప్రమాణ స్వీకారం తీసుకుంటారు. అంటే బైబిల్ గ్రంథం అంత ముఖ్యమైనది, ఎందుకంటే దేవుడు రాసిన గ్రంథం అన్నమాట. సో ప్రతి ఒక్కరూ దయచేసి చదువుకోండి. ఈ సంవత్సరం మత్తయి సువార్త సంవత్సరం.
మొదటిది మత్తయి 5, 6, 7 కొండ మీద ప్రసంగం అంటారండి, సర్మన్ ఆన్ మౌంట్. రెండవది శిష్యులకి మాత్రమే అన్నమాట, 12 మందికి, అది 10వ అధ్యాయంలో ఉంటుందండి. తర్వాత మూడవది ఈరోజు ధ్యానించుకుంటున్నాము 10:3, 13వ అధ్యాయంలో ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే అందరికీ చెప్తున్నారండి, ఇది అందరికీ అన్నమాట. పరలోక రాజ్యము అంటే ఏంటి అని చెప్తారు. పరలోక రాజ్యం ఉంది, ఇంకొక రాజ్యం కూడా ఉంది, అది సాతాన్ రాజ్యం. ఈ లోకంలో ప్రతి మనిషి మీద ఈ రెండు పనిచేస్తూ ఉంటాయండి. అంటే మనం ఎవరికి అప్పగించుకుంటామని ఈ రెండు రాజ్యాలు ఉన్నాయి. అయితే మనల్ని దేవునికి అర్పించుకుంటామా, సాతానికి అర్పించుకుంటాం? మరి సాతాన్ రాజ్యం ఏంటి అని అంటే తినుట, త్రాగుట, ఏం ధరించాలి, శరీర వాంఛల ప్రకారం జీవించడం, కన్ను కోరింది, నోరు కోరింది తినడం కానీ మాట్లాడడం, అదనమాట. అందుకే ఉపదేశకుడు ప్రసంగి గ్రంథంలో వృద్ధాప్యంలో రాస్తాడండి సొలొమోను, శరీర వాంఛల ప్రకారం జీవించి 11వ అధ్యాయం చివరిలో రాస్తాడనమాట. యవ్వనుడా, నీ కన్ను కోరింది అన్ని కోరికలు తీర్చుకో. నీ కన్నులు ఎవరెవరిని చూస్తున్నాయో, ఏం తాగాలి, ఏ స్త్రీ కావాలి, ఏం తినాలి, అట్లా. కానీ గుర్తుపెట్టుకో, వాటన్నిటికీ నువ్వేమేం చేశావో శరీరంతో, వాటన్నిటికీ భగవంతుడు నీకు తీర్పు తీరుస్తాడు. కనుక నాకు ఈ జీవితం వద్దు అని జీవితం మీద విరక్తి పుట్టక ముందే నీ సృష్టికర్తని జ్ఞాపకం చేసుకొని దేవునిలోకి రా అని వృద్ధుడైనప్పుడు రాస్తాడు. నీకు ఒక రోజు వస్తుంది, నీ కళ్ళు కనబడవు, కళ్ళతో ఏమేం చేసావో, నీ చెవులు వినపడవు, నీ కాళ్ళు నడవలేవు, వణుకుతూ ఉంటాయి. అప్పుడు వేరైపోతుంది నీ శరీరము. ఆత్మ తాను సృజించిన భగవంతుని దగ్గరికి వెళ్తుంది. శరీరము మట్టిలోనికి వచ్చింది కనుక మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఈ రెండు వేరైపోతాయి. ఒకరోజు శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. అయితే నరుని ప్రధాన ధర్మం ఇదియే అని చివరిలో రాస్తాడండి. అందరూ చదువుకోవాలి. ఏంటి అంటే నీవు దేవుణ్ణి గౌరవించి ఆయన ఆజ్ఞల్ని పాటించాలి. నరులు చేసిన కార్యములు మంచి కావచ్చు, చెడ్డవి కావచ్చు, రహస్యమైనవి కావచ్చు, 3 రకాలన్నమాట. కానీ వాటికి అన్నిటికీ భగవంతుడు తీర్పు తీరుస్తారు. ఇప్పుడు యేసు ప్రభు 2వ రాకడ తీర్పు తీర్చడానికండి. సో ఇప్పుడు మనం పరలోక రాజ్యం గురించి ధ్యానించుకోబోతున్నామండి. 7 ఉపమానాలు అన్నమాట. అయితే ఈరోజు ఆదివారం 2 ధ్యానించుకుందాము, రేపటి దినాన మిగిలిన 5 కూడా ధ్యానించుకుందాం అన్నమాట. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తారంటే పరలోక రాజ్యము ఎలా ఉంది అనంటే, విత్తువాడు విత్తనములను వెదజల్లడానికి పొలానికి వెళ్ళాడంట. పొలంలో ఇప్పుడు వర్షాకాలం కదండి, విత్తనాలు వెదజల్లుతూ ఉన్నాడు అనమాట. అప్పుడు ఎక్కడ పడ్డాయి ఈ విత్తనాలు అని చెప్తున్నారు. కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయంట. పొలంలో నడుస్తూ ఉంటే త్రోవ గట్టిగా అయిపోతుంది కదండి, అప్పుడు త్రోవ ప్రక్కన పడ్డాయి అన్నమాట, పొలంలో పడలేదు. కాబట్టి ఆ విత్తనాల్ని పక్షులు వచ్చి తినేసాయి అన్నమాట. ఇంకా కొన్ని ఎక్కడ పడ్డాయనంటే రాతి నేల మీద, పొలంలోనే కానీ మన్ను ఎక్కువ కాలేదన్నమాట, కొద్దిగా రాయి మీద కొద్దిగా మన్ను ఉంది. విత్తనాలు వేస్తే మొలకెత్తాయి. మరి వేరు పోవాలి కదండి, పోవాలంటే అక్కడ రాయి ఉందన్నమాట. కాబట్టి ఆ లోపలికి పోవడం లేదు, వేరు లేదు. కాబట్టి ఆ సూర్యుని యొక్క వేడిమికి ఆ వేరు లేనందున ఆ మొక్క ఎండిపోయిందంట. సో 2 అయిపోయినాయి. ఇప్పుడు 3వది ఏంటంటే విత్తనాలు పొలంలోనే పడ్డాయి, కానీ ఎక్కడ పడ్డాయి, ముళ్ళ పొదల్లో పడ్డాయి అన్నమాట. కాబట్టి ఆ ముళ్ళ పొదలు ఏమైపోతున్నాయంటే విత్తనాలు మొలకెత్తి అవి పెరగాలి అనుకుంటున్నప్పుడు ముళ్ళ పొదలు వాటిని అణిచేస్తున్నాయి. చెట్టు మొక్క చూడండి, మంచి సూర్యరశ్మి కావాలండి, సూర్యుడు పడాలి, భూమిలోంచి మళ్ళీ నీళ్ళు, మినరల్ సాల్ట్స్ తీసుకోవాలి, 2 కావాలన్నమాట. కానీ ఈ మొక్కలు ఎదగకుండా ముళ్ళ పొదలు అణిచేస్తున్నాయన్నమాట. 4వది ఏంటి అంటే సారవంతమైన నేల అన్నమాట. అప్పుడు ఈ విత్తనాలు ఆ సారవంతమైన నేలలో పడినప్పుడు అవి మొక్కలు మొలిచి
30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా అవి ఫలించాయంట. అంటే మనము యోహాను సువార్త 15:8 యేసుప్రభు ఏం చెప్తారంటే, మీరు అధికముగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. మనందరము దేవుడు నాటినటువంటి నీతి వృక్షాలండి. నీతి ఫలాల్ని ఫలించాలి. తిన్నవాళ్ళు కూడా నీతిమంతులైపోవాలన్నమాట. అది చెప్తున్నారు. ఇక్కడ 4 రకాల ఏంటది పొలం నేల అంటే చూడండి. మొదటిదేమో త్రోవ ప్రక్కన, రెండో నేల ఏంటంటే రాతి నేల, మూడవది ముళ్ళ పొదలు, నాలుగవది ఏంటి సారవంతమైన నేల అన్నమాట. సో ఇక్కడ మొదటిది అసలు విత్తనాలు అంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. మనం వింటాం కదండి. త్రోవ ప్రక్కన పడ్డాయి అంటే అసలు పొలంలోనే పడలేదన్నమాట. పక్షులు తినేసాయంటే పిచాచులు అనమాట. ఎన్ని సంవత్సరాలు కదా మీరు క్రిస్టియన్గా ఉండి, ఒక బ్రదర్ నేను 60 సంవత్సరాలు ఇప్పుడు బర్త్డే చేసుకుంటున్నా అంటే, ఏం బర్త్డే చేసుకుంటారు? 60 మాటలు బైబిల్లోంచి చెప్పండి, 1 సంవత్సరం 1 మాట నేర్చుకుంటే. అందరూ మన హృదయము అనే పొలంలో దేవుని యొక్క వాక్యము అనే విత్తనాలు నాటబడాలండి. ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి మీకు మంచిగా అర్థం కావాలన్నమాట. అసలు వాక్యమే లోపలికి వెళ్ళట్లా. లోపలికి వెళ్తే ఫలిస్తుందేమోనని వాక్యాన్ని ఏం చేస్తున్నాడంటే పక్షులు, పిచాచులు వచ్చి తినేస్తున్నాయి. కాబట్టి అసలు పొలంలోనే ఒక్క వాక్యం కూడా పడలేదన్నమాట. ఒక రకమైన మనుషులు అన్నమాట. అది 4 రకాల్లో 25% ఇట్లా ఉన్నారనమాట. ఇంకా కొంతమంది ఏంటంటే రాతి నేల, హృదయం రాతి గుండె అన్నమాట. ఇప్పుడు మీరు ఇన్ని నీళ్లు తీసుకొని రాయిని నీళ్ళలో వేసారనుకోండి, లోపలికి పోతుందా నీరు? పోదు. స్పాంజ్ అయితే పోతుంది కదండి. రాతి నేల అంటే ఇంకా ఆ హృదయంలోనికి ఒక్క వాక్యం కూడా వెళ్ళట్లేదన్నమాట. కొద్దిగా మన్ను ఉంది, కొంచెం మొలిచి ఇంకా లోపలికి పోవట్లేదు కాబట్టి అది ఇంకా ఎండిపోతుంది. అంటే కొంచెం శ్రమలు రాగానే ఆ ప్రభు ఎక్కడున్నాడు, నాకేమన్నా జాబ్ ఇచ్చాడా, నాకు వీసా ఇచ్చాడా, నాకు పెళ్ళయిందా? ప్రభు లేరు, ఏం లేరు. ఎందుకంటే మనకు అన్ని అవసరాలు మనం ఏది అడిగితే అది ఇవ్వాలన్నమాట. అలా కాదండి. యోబు కష్టాలు వచ్చినా దేవుని పట్టుకుంటాడు. యోబు భార్య కష్టం రాగానే ఆ పరిస్థితుల్లో పెంట కుప్ప మీద పుండ్లు వచ్చి గోక్కుంటుంటే నేను మీకు తోడుగా ఉంటానండి అని చెప్పడానికి బదులు భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అన్నమాట కష్ట సమయంలో. అంటే వాక్యము హృదయంలోకి వెళ్ళని వాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకు జీసస్ అంటే మాకు అన్నీ ఇచ్చారు. కొంతమంది అక్క నాకు ఇల్లు ఇచ్చారు, కారు ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు, ఎంత మంచి దేవుడో. జీసస్ని అట్లా అర్థం చేసుకుంటున్నారండి. పాపం ధనికుడు కూడా నేను అనుకుంటాను అలాగే ప్రార్థన చేస్తుంటాడనమాట. నాకు ఇల్లు ఇచ్చారు, కార్లు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, రోజు విందులు వినోదాలు, పట్టుబట్టలు, ఎంత మంచి దేవుడు అని. కానీ దేవుని స్వరాన్ని వినలేదు. లోపల ఒక్క వాక్యం కూడా వెళ్ళలా. ఒక్క వాక్యం కనీసం ఏంటంటే లూకా 6:36 నీ తండ్రి వల్లే మీరు కనికరం కలిగి ఉండండి. ఒక్క వాక్యం, నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించు. ఒక్క లాజర్ని పెట్టారు, 100 మందిని పెట్టలేదు. నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించంటే నువ్వు ఇంత తింటున్నావు, అక్కడ ఇంట వాకిట ఉన్న నిరుపేదకి ఇంత అన్నం పెట్టలేదు. ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడికి వెళ్ళాడు? చివరికి నరకానికి వెళ్ళాడనమాట. ఈ దేవుని యొక్క వాక్యం హృదయంలో లేకపోతే రాతి గుండె, కరుణ కలిగి లేడండి. కనికరం లేని వాళ్ళకి కనికరం లేని తీర్పే వస్తుంది. ఒకరోజు తీర్పు దినాన్ని అందరం దేవుని ఎదుట నిలబడాలి. మూడవది ఏంటంటే మూడవ హృదయము, నేల అంటే హృదయం అండి. విత్తనాలంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. విత్తేవాడు ఎవరంటే యేసుప్రభు అక్కడ బోధిస్తున్నారనమాట. మూడవ రకం ఏంటంటే విత్తనాలు పడ్డాయి పొలంలోనే, అయితే అవి మొలిచినప్పుడు ఆ ముళ్ళ చెట్లు ఉన్నాయి, అవి వీటిని అణచేస్తున్నాయి. ఏంటి ముళ్ళ చెట్లు అంటే మన హృదయంలో ఉన్న ధనాశ, కోరికలండి. లేకపోతే విచారాలు, ఇంకా నాకు కూతురు పెళ్ళి కాలేదు, ఇంకా నా కొడుకు పెళ్ళి కాలేదు, ఇంకా నాకు ఉద్యోగం రాలేదు. ఇవేం చేస్తాయంటే దేవుని యొక్క వాక్యాన్ని పెరగకుండా మొలకలు వస్తాయి, కానీ పెరిగి అవి ఫలించకుండా ఈ లోక ఆశలు అన్నమాట.
ఇలా ఒక 25% మంది ఉంటారనమాట. ఎప్పుడు డబ్బు డబ్బు డబ్బు, ఏం సంపాదించాలి అదే లోకం అన్నమాట. అందుకని చర్చికి వస్తారు కానీ ఇక్కడికి పోవట్లేదన్నమాట. మొదటి వాళ్ళకైతే అసలేం పోదు. పక్షులు పిచాచులు తినేస్తాయి. త్రోవ అంటే ఏంటంటే నడిచి పొలాల్లో త్రోవ ఏమవుతుందండి, గట్టిగా అవుతుంది కదా. ఈ హృదయంలో పిచాచులు నడిచి గట్టిగా అయిపోతుంది అన్నమాట. ఇంకా విత్తనాలు మొలకెత్తే అవకాశం లేదు. రాతికుండే అంతే, ధనికుడు అట్లా ఉన్నాడు. ఇప్పుడు లోక ఆశలు అన్నమాట. యేసు ప్రభుతోనే ఉంటాడు కదండి ఇస్కారియేతు. 12 మందిలో ఒక్కడిగా ఉన్నాడు. ఎప్పుడు యేసు ప్రభుతోనే ఉన్నాడు. యేసు ప్రభు ఈయనకు కూడా అధికారం ఇచ్చారు స్వస్థత చేయడానికి, స్వస్థపరచడానికి, దయ్యాలు వెళ్ళగొట్టడానికి. అయినా కూడా ఈయన హృదయంలో ఏముందంటే ధనాశ అన్నమాట. మనం ఇదిగో దైవజనులతో ఉన్నారు ప్రక్కనే అని అనుకోకూడదండి. మనకి చాలా దగ్గరగా ఉన్న వాళ్ళే మనకి చాలా హాని చేస్తారు. చాలా హాని చేసేది చాలా దగ్గరగా ఉన్న వాళ్ళే. యూదా ఇస్కారియేతులాగా మీరు ఎవరిని నమ్ముతారో ఒకరోజు వాళ్ళే వెన్నుపోటు పొడుస్తారు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఎవరి ద్వారా మనకి ప్రమాదం వస్తుందో మనకి చెప్తూ ఉంటాడనమాట. ధనాశ, దైవజనులతోనే ఉంటారు, ధ్యాన కేంద్రాల్లోనే ఉంటారు, కానీ హృదయంలో ఏముంటుంది? ధనాశ అన్నమాట. ఆ తర్వాత 4వ రకం ఏంటంటే సారవంతమైన నేల. మన హృదయము సారవంతమైన నేల. అప్పుడు విత్తనాలు వేస్తూ ఉంటే ప్రతిదీ కూడా ఫలిస్తుందండి. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. వాక్యం విని దాని ప్రకారం జీవించారు ఆదిమ సంఘం. నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి, మీ తండ్రి వలె మీరు కనికరం కలిగి ఉండండి. అందుకే బర్నబా ఆదిమ సంఘం అపోస్తల కార్యాలు 2 లేదా 4 చదివితే వాళ్ళు ఒకే మనసు, ఒకే హృదయం కలిగి ఒక శరీరంలాగా, యేసుక్రీస్తు శరీరం అంటే మనం తీసుకుంటున్నాం ఒకే శరీరంలాగా. యేసుక్రీస్తు శిరస్సు, మనం శరీరం. ఎఫెసీ లేఖలో అదే. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ప్రేమ ఐక్యత కలిగి ఉంటారండి. సారవంతమైన నేల. 100 అంతలుగా ఫలించిన వాళ్ళు ఎవరంటే అపోస్తులు, మదర్ తెరీసా తల్లి, పునీతులందరూ కూడా అన్నమాట. మీరు కూడా అలాగే జీవిస్తే మీరు కూడా 100 అంతలుగా అన్నమాట. ఒకే రోజు మనం 100 అంతలు ఫలించమండి. 30%, 60 అంతలు చివరికి. ఒక చెట్టు ఎన్ని కాయలు కాస్తే ఎంతమంది తింటారండి? మన వల్ల ఎంతమంది దేవుని యొక్క వాక్యం ఇప్పుడు మీరు తింటున్నారు, ఆత్మకి ఆహారం, ఆ తర్వాత శరీరానికి కూడా ఆహారం అన్నమాట. అంగేరి ఎలిజబెత్ అమ్మ ఎప్పుడు చెప్తానన్నమాట, 900 మందికి ప్రతిరోజు అన్నం పెట్టేదంటండి. అది ఆ పునాదుల మీదనే 2000 సంవత్సరాలైనా కూడా ఈ కాథలిక్ చర్చి కదిలించబడట్లేదు. ఎందుకంటే వీళ్ళందరూ ఐక్యత, ప్రేమ, యేసుప్రభు ప్రేమని లోకానికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు అపోస్తులు కావచ్చు, విశ్వాసులు ఒకే మనస్సు, ఒకే హృదయం. యూనిటీ అండ్ లవ్ ఆర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద చర్చ్. మన ఇల్లు కావచ్చు, సంఘం కావచ్చు అన్నమాట. ఇంకా 2వ ఉపమానం అండి. ఈ ఉపమానం ఏంటంటే గోధుమలు కలుపు. ఇది గోధుమలు అండి, ఇది కలుపు. అయితే యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు విత్తువాడంటే యేసు ప్రభు అండి. ఆయన కూర్చొని చెప్తున్నాడు. గలిలియా సరస్సు తీరాన విత్తనాలు వేస్తూ ఉన్నాడు. జనులు వింటున్నారు, అవి వాళ్ళ హృదయంలోకి వెళ్తున్నాయి అన్నమాట. అందరికీ ఒకే వాక్యం ఇవ్వబడుతుంది, కానీ 4 రకాలుగా ఉన్నారు చూడండి. ఇప్పుడు ఇంకొక ఉపమానం చెప్తారనమాట. అదేంటంటే ఇప్పుడు 2 విత్తువాళ్ళండి. రెండోసారి యేసు ప్రభు విత్తనాలు వేస్తున్నాడు, సాతాను కూడా వేస్తున్నాడండి. అయితే ఇప్పుడు ఈ విత్తనాలు ఎక్కడ వేస్తున్నారంటే పొలం అనేది ప్రపంచం అన్నమాట. ఇందాక పొలం ఏంటంటే మీరు జాగ్రత్తగా వినాలి, మన హృదయం. ఇప్పుడు పొలం ఏంటంటే ఈ ప్రపంచం అన్నమాట. ఈ 2 చాలా జాగ్రత్తగా మెల్లగా చదువుకోవాలి. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు చదివి పరిశుద్ధాత్మదేవుడు వివరించారు, మొదటిది వేరు, రెండోది వేరు. ఇప్పుడు యేసు ప్రభు గోధుమలు చల్లుతున్నాడండి. అయితే పగవాడంటే సాతాను కలుపులు చల్లుతున్నాడు అనమాట. అప్పుడు 2 పెరుగుతున్నాయన్నమాట. ఈ గోధుమలు పెరుగుతున్నాయి, కలుపులు పెరుగుతున్నాయి. అప్పుడు
ఆ యజమానుడు సేవకులు అంటారనమాట. అంటే యేసు ప్రభు సేవకులు అని అంటే శిష్యులు అనుకోండి. వాళ్ళు అడుగుతారు, ప్రభా నువ్వు గోధుమలు కదా చల్లావు పొలంలో, మరి కలుపులు ఎట్లా వచ్చాయి అంటే ప్రభు అంటారు, ఇది పగవాడు చేసిన పని, సాతాను చేసిన పని. అయ్యయ్యో మరి గోధుమలతో పాటు ఇవి కూడా పెరుగుతున్నాయి, వెళ్ళి మేము కలుపు మొక్కలు పెరికేసేమో అంటారు. అంటే ప్రభు అంటారు, వద్దొద్దు, రెండు ప్రక్కన ఉన్నాయి కాబట్టి మీరు కలుపులు పెరికేసేటప్పుడు గోధుమల్ని కూడా పెరికేస్తారేమో, రెంటిని అలాగే అంత్యదినం వరకు అంటే తీర్పు దినం వరకు పెరగనిండు. అప్పుడు దేవదూతలు వచ్చి కలుపు మొక్కల్ని ముందు పెరికేసి కట్టలు కట్టి అగ్నిగుండంలో వేస్తారు. మరి గోధుమల్ని ఏం చేస్తారంటే నా గిడ్డంగులలో అంటే పరలోకం అన్నమాట. ఈ ఉపమానము తీర్పు దినాన్ని గురించి దేవుడు చెప్తున్నారండి. ఎందుకంటే చాలామంది నన్ను ప్రశ్నిస్తారు, ఏంటక్క మేము ఎంత నీతిగా ఉంటే మా మీద ఇన్ని రాళ్ళు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, వాళ్ళు ఎంత అవినీతిగా ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళు మంచిగా సంతోషంగా ఉంటున్నారు, పిల్లలు మాకు దెబ్బ మీద దెబ్బ పడుతుంది అని. కానీ దుష్టులు 37వ కీర్తన ఇంకా 73 చాలా కీర్తనలో దావీదు రాస్తాడండి, దుష్టులు ఇట్లా లెబనాను వృక్షంలాగా ఎదిగిన వేరంట వాళ్ళు పెకిలించబడే ఒక రోజు వస్తుంది అని. రెండు ప్రక్కనే ఉంటాయండి. కొన్నిసార్లు ఇక్కడ గోధుమలు అంటే నీతిమంతులు, వీళ్ళు దుష్టులు అన్నమాట, కలుపు మొక్కలు. నీతిమంతుల్ని నీతి వృక్షాలని దేవుడు నాటుతూ ఉన్నాడండి. అపోస్తులు, అబ్రహాము, నెహీమియా మనం చూస్తాం కదా, ఎస్తర్, వీళ్ళందరూ కూడా అన్నమాట నీతి వృక్షాలు. మీరందరూ నీతి వృక్షాలు దేవుడు నాటుతుంటే సాతాను ఏం చేస్తున్నాడు, దుష్టులు అనే ఈ కలుపు మొక్కలు అన్నమాట, దుష్టులను నాటుతున్నాడు. అందుకే మనం ఇంట్లో ఉండొచ్చు, పని చేసే చోట, చర్చిలో, ఎక్కడ రెండు రకాల వాళ్ళని చూస్తామండి. నీతిమంతుల్ని చూస్తాం, దుష్టులని చూస్తాం. మరి ఎందుకు దేవుడు వాళ్ళని ఏం చేయట్లేదంటే ఇప్పుడు చేయడండి. ఎందుకంటే వాళ్ళు మారు మనసు పొందాలి, తీర్పు దినం లోపల వాళ్ళు కూడా మంచిగా అయిపోవాలి, నీతిమంతులుగా చీకటి నుంచి వెలుగులోనికి రావాలి అని. కానీ తీర్పు దినం వరకు అలాగే ఉంటే అప్పుడు యేసుప్రభు ఇప్పుడు వస్తారండి. వచ్చి ఏం చేస్తారంటే దేవదూతలు కూడా వస్తారు. ముందు ఎవరిని అంటే దుష్టులని, అంటే శరీర వాంఛల ప్రకారం జీవించిన వాళ్ళు అన్నమాట. దేవుని వాక్యం లేదు, దేవుని యొక్క నీతి లేదన్నమాట. బైబిల్ గ్రంథం నీతి గ్రంథం అండి. ప్రేమ, కరుణ, క్షమ, దయ ఇవన్నీ ఉన్నవి. వీళ్ళేంటి, నీతి లేదు, కరుణ లేదు, ఏదైనా తినొచ్చు, ఏదైనా పని చేయొచ్చు అని ముందు వీళ్ళని పోగు చేసి అగ్నిగుండంలో వేస్తారంట. ఆ తర్వాత నీతిమంతులందరినీ కూడా ఆయన పరలోకానికి తీసుకెళ్తాడండి విమానంలో, నూతన యెరూషలేం. అక్కడ మనకి బహుమతి. పౌలు అంటాడు తన మరణానికి ముందు తిమోతితో, నేను నా పరుగు ముగించుకున్నాను, ఇప్పుడు నా కొరకు నీతిగల న్యాయాధిపతి నీతి కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు, అక్కడిస్తాడండి. అందుకే మీరు రోమా 8:18 చూస్తే, ఇప్పుడు మీరు నీతిమంతులు కష్టపడుతున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు, కానీ పరలోకంలో మీకు బహుమతి ఉంది అని చెప్తున్నారు. రానున్న మహిమ చాలా గొప్పది ఇప్పుడు మీరు పడుతున్న కష్టాలతో పోలిస్తే. అలాగే యెషయా 55:10 ఏంటంటే, వాన మంచు ఆకాశం నుండి దిగివచ్చి అచటికి మరలిపోక భూమిని తడిపి పైరు మొలిపించి పంట పండిస్తుంది. నా నోటిలోంచి వచ్చిన వాక్యం కూడా అలాగే నిష్ఫలంగా నా యుద్ధకు తిరిగి రాక అది దాని సంకల్పాన్ని నెరవేరుస్తుంది. దేవుని యొక్క వాక్యము మన హృదయంలోనికి వెళ్ళి అది ఫలిస్తుంది అని చెప్తున్నారు. మరి వాన అంటే ఏంటంటే 65వ కీర్తన, ప్రభు భూమిని దర్శించి పైరు మొలిపించి పంట పండిస్తాడంట. భూమి అంటే మన హృదయంలోని యేసు ప్రభు వచ్చేసి విత్తనాలు నాటి పైరు మొలిపించి పంట పండిస్తారు. ఈ లోకమైనది విత్తనాలు, పంట ఎట్లనో ఆత్మ సంబంధమైనటువంటి విత్తనాల గురించి మాట్లాడుతున్నాడండి. ముగించే ముందు నేను చదువుతాను, స్క్రీన్ మీద మీరు చూసి దయచేసి రాసుకొని, మీ హృదయము సారవంతమైన నేలగా ఉండాలి. మీరు సాతాను నాటిన కలుపు కాకుండా దేవుడు నాటినటువంటి గోధుమలు, మంచి నీతి వృక్షాలుగా నీతి ఫలాలు ఫలించాలి. అది దేవుని యొక్క అభిలాష మీ విషయంలో. పరలోక రాజ్యం పొలంలో నాటబడిన విత్తనములను పోలి ఉన్నది.
విత్తువాని ఉపమానం. విత్తనం దేవుని వాక్కు, విత్తువాడు క్రీస్తు, పొలం మన హృదయం, వర్షం పరిశుద్ధాత్మ జల్లులు. 4 రకములైన నేలలు అనగా 4 రకములైన హృదయములు. త్రోవ. విత్తనములను పక్షులు తినివేస్తాయి. రాతి నేల, రాతి గుండె, వేరు లేనందున మొక్కలు ఎండిపోతాయి. ముండ్ల పొదల నేల, లోకాశలు మొక్కలను అణిచివేస్తాయి. సారవంతమైన నేల. సారవంతమైన నేలను పోలిన హృదయంను కలవాడు దేవుని సందేశంను విని గ్రహించి 30 60 100 ఫలించును. ధ్యానము. మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమపరపబడును. గోధుమలు కలుపు గింజల ఉపమానం. విత్తువారు క్రీస్తు, సాతాన్, పొలం ఈ ప్రపంచం. గోధుమలు నీతిమంతులు, కలుపులు దుష్టులు. మొదటి ఉపమానంలో మన హృదయము సారవంతమైన నేలగా ఉండి ఈ దేవుని వాక్యం అనే విత్తనాలు మనం తీసుకొని ఆ విత్తనాలు మొలకెత్తి 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించాలి. రెండవది కలుపులు అంటే దుష్టులు, సాతాన్ నాటే ఆ దుష్ట వృక్షాలన్నమాట. మరి గోధుమలు అంటే దేవుడు నాటిన నీతి వృక్షాలు. మనమంతా కూడా దేవుడు నాటిన నీతి వృక్షాలుగా 30 అంతలు 60 అంతలు 100 అంతలు ఫలించాలని మన కొరకు సిలువలో మరణించిన యేసుక్రీస్తు యొక్క అభిలాష. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మొదటి ఉపమానంలో చెప్పినటువంటి సారవంతమైన నేలగా మా హృదయం ఉండి మీ వాక్యం అనే విత్తనాలు నాటబడి మేమందరం కూడా 30 అంతలు 60 అంతలు 100 అంతలు ఫలించే కృప ఇవ్వండి. అలాగే రెండవ ఉపమానంలో చెప్పబడిన గోధుమలు అంటే మీరు నాటిన నీతి వృక్షములుగా మేము నీతి ఫలాలు ఫలించాలి ప్రభా. బైబిల్లో ఎంతోమందిని మేము చూస్తూ ఉన్నాం తండ్రి. మేము అలా యోబులాగా, అబ్రహాంలాగా, నెహీమియాలాగా, ఎస్తెర్లాగా, ఎజ్రాలాగా ప్రభా అయ్యా, అలాగే అపోస్తులు పునీతులలాగా మేము నీతి ఫలాలు ఫలించే కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు నాటిన నీతి వృక్షములుగా నీతి ఫలాల్ని ఫలించే కృప దేవుడు మనకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.